అస్సలం వాలేకుమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను బంగాళదుంపలు వంకాయలు వేసి కర్రీ వండుతున్నానండి. బంగాళదుంప వంకాయ చాలా ఫేమస్ అయిన కర్రీ అండి. రెండు కలిపి వండుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇక్కడైతే కనుక నేను బంగాళదుంపలు పై పొట్టు తీసేసానండి. శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా నేను కటింగ్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత నేను వంకాయలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్గా కటింగ్ చేస్తానండి. ముందుగా అయితే కనుక నేను ఆనియన్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ అనేది మనం కళాయిలో నూనె వేసాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసాను. ఆనియన్ జస్ట్ కొద్దిగా వేసిన తర్వాత పొటాటో కూడా వేసేస్తాను. తర్వాత కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కనుక మనం సాల్ట్ యాడ్ చేయాలి. అందుకనేసి నేను సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇందులో. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాము బంగాళదుంపని. ఇప్పుడు మూత మూసి వదిలేద్దాం కొద్దిసేపు. ఆ లోపు ఇక్కడ నేను ఆనియన్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇటుపక్క మనం కిచిడి బగారు పెడుతున్నానండి. కిచిడి బగారు కోసం ఇక్కడ నేను ఆనియన్ నూనె వేసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసానండి. అది మంచి బ్రౌన్ కలర్ రావాలి అంతవరకు మనం ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి. కిచిడీలోకి అయితే కనుక నేను ఇక్కడ టమోటా తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. వన్ సైడ్ అయితే బంగాళదుంప నేను ఒకసారి బాగా కలిపేద్దాం అనేసి కలిపేస్తున్నాను. తర్వాత నేను వంకాయ కూడా బంగాళదుంప కలిపేసిన తర్వాత వంకాయ కటింగ్ చేస్తున్నాను. వంకాయ చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి మనము. ఉప్పు వేసి వాటర్లో అప్పుడు కటింగ్ చేసుకుంటే కనుక చేదు అనేది రాదండి. లేదంటే కనుక చేదు అనేది వచ్చేస్తుంది వంకాయలో. అందుకనేసి సాల్ట్ వేసి నేను వాటర్లో కటింగ్ చేసి ఇప్పుడు కటింగ్ అయిన ముక్కల్ని నేను కళాయిలోకి వేసేస్తున్నానండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తానికి ఒకసారి మిక్సింగ్ చేద్దాం, అంటే బాగా కలిపేద్దాము. బంగాళదుంప వంకాయ అనేది బాగా కలిపేసామనుకోండి, బాగా ఆ నూనెలోనే బాగా మగ్గింది అనుకోండి, బంగాళదుంప వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తానికి కలిపేసి 2 పచ్చిమిర్చి వేసేసి మూత మూసి వదిలేసాను. ఇటుపక్క బగారా కిచడీలోకి నేను ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మిర్చీను టమోటా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపేయాల, అలాగా వేగనివ్వాలి. వన్ సైడ్ మాత్రం నేను మళ్ళీ వంకాయలో బంగాళదుంపలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే కనుక సాజీరాను కసూరి మేథి వేసానండి. ఇందులో కూడా కసూరి మేథి కొద్దిగా వేసాను. ఇక్కడ ఏంటంటే కనుక మనం కొత్తిమీర లేకుండా బగారా రైసు బంగాళదుంప వంకాయ కర్రీ చేస్తున్నామండి. అంటే మన దగ్గర కొత్తిమీర లేనప్పుడైనా కానీ సరే మనము చక్కగా ఈ కుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ బాగా మగ్గిన తర్వాత సరిపోయినట్టుగా ఎసురు వాటర్ అయితే వేసానండి. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసాను ఎసురులో. ఇటు పక్క మళ్ళీ బంగాళదుంపలో కటింగ్ చేసిన టమోటా కూడా వేసేస్తున్నాను. కారం పొడి కూడా వేసానండి. గరం మసాలా కొద్దిగా మొత్తానికి వేసి ఒకసారి బాగా కలిపేద్దాము. ఒకే కుకింగ్లో నేను 2 స్పైసీ బంగాళదుంప కూర చూపిస్తున్నాను, కిచిడి చూపిస్తున్నానండి. ఎక్కువసేపు లేకుండా చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. అంటే ఇంకా చాలామందికి ఎక్కువసేపు చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకనేసి నేను 2 కుకింగ్లు ఒక దాంట్లోనే చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ అయితే ఇంకా మనం ఎసురు వచ్చేసిందండి. ముందే నానబెట్టుకున్న రైసు మనం ఇందులో ఎసురు వచ్చిన తర్వాత వేసేయాలి. ఇప్పుడు జస్ట్ వాటర్ లేకుండా మనము సరిపోయినట్టుగా వాటర్ అయితే వేసాము కదా మనం ఎసురు. ఆ ఎసురులో ఇప్పుడు వాటర్ లేకుండా రైస్ ఒకటే వేయాలి. అందుకనేసి రైస్ జాగ్రత్తగా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నానండి. లెమన్ జ్యూస్ వేస్తే కనుక రైస్ అనేది చాలా చక్కగా వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకనేసి లెమన్ జ్యూస్ వేసాను. ఒకసారి లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కలిపేద్దాం బాగా చక్కగా. చూస్తున్నారా బగారా కిచిడి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక్కడ కొత్తిమీర అస్సలు ఎక్కడ నేను వాడలేదండి, కసూరి మేతి ఒకటే వాడాను. చూస్తున్నారు కదా, మన ఇంట్లో కొత్తిమీర లేనప్పుడు కూడా మనం బగారా రైసు ఇక్కడ బంగాళదుంప వంకాయ 2 కలిపిన కర్రీ చేసుకోవచ్చండి. వేడిగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.